హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు రచ రాజకీయం ఎట్ 5 PM బులెటిన్. ఈ రోజు బులెటిన్ లో మనం 3 మేజర్ డెవలప్మెంట్స్ కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేత కార్మికులకి ఇచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్. సెకండ్ న్యూస్ వచ్చేసి ఇరానీ చాయ్ ఒక లగ్జరీ డ్రింక్ గా హైదరాబాద్ లో ఎలా మారుతుంది. అలాగే థర్డ్ వచ్చేసి బాల్క సుమన్ చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్స్ గురించి. ఇందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేనేత కార్మికులకి ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. దాదాపు 1 కోటి చీరల ఆర్డర్ అయితే ఇచ్చింది. ఆ న్యూస్ గురించి ఫస్ట్ చూసేద్దాం. చేనేత కార్మికులకు 1 కోటి చీరల తయారీ ఆర్డర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల కోసం 2 కొత్త చిలకపచ్చ రంగు చీరల డిజైన్స్ అయితే విడుదల చేశారు. అయితే ఈసారి గ్రామీణ వర్గాలతో పాటు అర్బన్ ఏరియాస్ లో ఉండేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు కూడా ఈ చీరల్ని పంపిణీ చేయబోతున్నారు. బతుకమ్మ పథకం బదులు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. దసరాకి ఈ పంపిణీ పూర్తయ్యేట్లు ప్రభుత్వం జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంది. ఇకపోతే దీని తయారీ వచ్చేసి సిరిసిల్ల మరియు ఇతర జిల్లాల్లో దీని తయారీ కొనసాగుతూ ఉంది. అయితే రిక్వైర్మెంట్ ను బట్టి 6 మీటర్లు లేదా 9.5 మీటర్ల వైజ్ గా చీరల తయారీ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ సమాచారం ప్రకారం ఈ ఆర్డర్ వల్ల దాదాపు 10,000 మంది చేనేత కార్మికులకైతే ఉపాధి దొరకనుంది. అయితే కొంత గత నేపథ్యం కనుక మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంత హెల్ప్ఫుల్ మనకు అర్థమవుతుంది. గతంలో సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో చేనేత కార్మికులు సరైన ఆర్డర్స్ లేక ఏళ్ల తరబడి బకాయిలు పెండింగ్ లో ఉండడం వల్ల ఈవెన్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. సో ఆ పరిస్థితిని మెరుగు చేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని అయితే అమల్లోకి తీసుకొస్తూ ఉంది. దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉపాధి వస్తుంది. ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న వాళ్ళు గట్టెక్కినట్లు అవుతుంది. కేవలం ఈ రకంగా ఉపాధి కల్పించడమే కాకుండా ఇంకో 2 చర్యలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి మగ్గాలని మోడర్నైజ్ అంటే ఆధునీకరణ చేయడం, అలాగే నూలు ఉత్పత్తి సరఫరా కావాల్సినటువంటి ఏర్పాట్లకి నిధులు కూడా ప్రభుత్వం అందించనుంది. దీని వల్ల ప్రతి సంవత్సరం ఇలా ఒక చీరల ఆర్డర్ తో ఒక శాశ్వతమైన ఆర్థిక భరోసా ఉంటుంది. అలాగే వాళ్ళు ఎక్విప్మెంట్ పరంగా ఇబ్బంది పడకుండా కూడా వాళ్ళకు ఒక రిలీఫ్ కూడా ఉంటుంది. ఇకపోతే ఈ చీరల పంపిణీ కార్యక్రమం వల్ల అటు గ్రామీణ వర్గాల్లో ఇటు అర్బన్ ఏరియాస్ లో మహిళలు కూడా మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి విడుదల చేసినటువంటి ఈ చిలక ఆకుపచ్చ రంగు డిజైన్ అయితే మహిళల మన్ననలు పొందుతుందని, దానికోసం కార్మికులు ఆ రిక్వైర్డ్ డేట్ దసరా కల్లా పంపిణీ చేయడానికి రాత్రి భవన్లో కార్మికులు కష్టపడుతున్నారని, నాణ్యత ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కనుక మనం గమనిస్తే స్థానికంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే మహిళా సాధికారత, అలాగే చేనేత కళా వైభవానికి మళ్ళీ పెద్దపీట వేయడం, ఈ 3 అంశాల ఎజెండాగా ఈ కార్యక్రమం అయితే రూపొందుతూ ఉంది. దీనివల్ల తెలంగాణలో గొప్ప విప్లవాత్మక సామాజిక మార్పుకి శ్రీకారం అయితే పడబోతుంది. సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఇరానీ టీ ఒక లగ్జరీ డ్రింక్ కానుందా. హైదరాబాద్ లో పర్టికులర్ గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మందిని ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ పాపులేషన్ ఇరానీ ఛాయ్ అంటే చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొంతమంది అయితే ఒక ఛాయ్ కాదు, రోజుకి 4-5 ఛాయ్లు, అంటే బయటకు వచ్చినప్పుడల్లా ఫ్రెండ్స్ తో ఒక ఛాయ్, ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో కలిసి ఒకటి, ఇట్లా ఒక రకమైనటువంటి ఒక కల్చర్ లాగా ఫ్యామిలీలో ఇరానీ ఛాయ్ ఒక పార్ట్ అయిపోయింది. అయితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగిన నేపథ్యంలో ఇరానీ ఛాయ్ కాస్ట్ కూడా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు 5 రూపాయలు ఉండేటువంటి ఇరానీ చాయ్ కోవిడ్ సమయంలో 15 రూపాయలకి పెరిగింది, తర్వాత 25 రూపాయలకి పెరిగింది, ఇప్పుడు కొన్ని చోట్ల 30 రూపాయలకు కూడా పెరిగింది. మనం పాపులర్ వాటిలో యూజువల్ గా సికింద్రాబాద్ గార్డెన్ కేఫ్ లో అయితే ఇరానీ చాయ్ 25 రూపాయలకి ఇస్తున్నారు. హైదరాబాద్ మొత్తంలో మోస్ట్ పాపులర్ గా పడిన గ్రాండ్ కేఫేలో ఇది 30 రూపాయలకి పెంచితే, సికింద్రాబాద్ లోని గార్డెన్ కేఫేలో మాత్రం 25 రూపాయలకి ఇరానీ చాయ్ అందిస్తున్నారు. ఇక నీలోఫర్ ధర కనుక మనం చూసుకుంటే 80 రూపాయలకి పెరిగిపోయింది. చాలా ఏళ్ల నుంచి ఒక బన్ మస్కా, ఒక సమోసాతో కలిపి ఈ టీని కలిపి తాగడం అనేది విద్యార్థులకు కావచ్చు, కూలీలకు కావచ్చు, చాలా సెక్షన్స్ మందికి, లోవర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా ఒక మంచి హ్యాబిట్ గా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు పాల ధరలు, ఇటు ఇంధనం ధరలు, అలాగే అద్దెలు పెరిగిపోవడం, అలాగే ఇంకో పక్కన ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఈ చాయ్ ధర కూడా చాలా రెట్లు పెరిగిపోయింది. ఇదివరకు తెలంగాణ అంటే బిర్యానీ అంటే ఎంత మంచిగా చెప్పుకుంటాం, దాని కాస్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక నలుగురు ఒక టీ, ఒక చాయ్ తాగితే అది ఆల్మోస్ట్ ఒక బిర్యానీ బిల్లుకి ఈక్వల్ అయిపోతూ ఉంది. సో దీని వల్లే చాయ్ ప్రియులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇరానీ చాయ్ అంటే కేవలం ఒక డ్రింక్ కాదు, ఏదో హ్యాబిట్ గా చేసేది కాదు, అది హైదరాబాద్ సంస్కృతి. హైదరాబాద్ అంటే బిర్యానీ తర్వాత గుర్తుకొచ్చేది చాయ్, అది కూడా ముఖ్యంగా ఇరానీ చాయ్. 1978 నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి టేస్ట్ తో మంచి ఇరానీ చాయ్ ఇస్తూ చాలా పెద్ద సంస్థగా నీలోఫర్ ఎదిగింది. ఇప్పుడు నీలోఫర్ దగ్గర పెరిగినటువంటి ధరలు చూసి ఈవెన్ ప్రజలు కూడా షాక్ అవుతూ ఉన్నారు. ఆ ధరల విషయానికి వస్తే ఫుల్ టీ ధర అయితే 80 రూపాయలు, సింగిల్ టీ ధర అయితే 60 రూపాయలుగా ఉంది. ఇంతవరకు ఒక సామాన్యుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి ఇరానీ చాయ్ ఈ స్టేజ్ లో పెరిగిపోవడం అయితే ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఏదో లగ్జరీ ఫుడ్ ఐటమ్ కాదు, ఏదో వారానికి ఒకసారి తాగుదాం, వారానికి ఒకసారి తిందాం అనుకోవడానికి ప్రజలు ఆల్మోస్ట్ చాలా మంది తెలంగాణలో రోజుకి 4-5 సార్లు కూడా టీ తాగేటువంటి సంస్కృతిలో ఈ ధరలు ఇన్ని రెట్లు పెరగడం మాత్రం అందరినీ, ముఖ్యంగా చాయ్ ప్రియులను అయితే ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఈ రోజు రచ రాజకీయం 5 PM లో ఇవి రీసెంట్ హ్యాపెనింగ్స్.
సో రేపొద్దున రచ్చ రాజకీయం 5PM మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. 5PM బులెటిన్లో మనం చూడబోతున్న మూడో డెవలప్మెంట్ ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్స్. బీఆర్ఎస్ నేత కేసీఆర్, కేటీఆర్ లాంటి నేతలకు, హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడైనటువంటి బాల్క సుమన్ పార్టీ అంతర్గత సమావేశంలో చేసినటువంటి కమెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే రైతుల సమస్యల మీద రాస్తారోకోలు లాంటివి నిర్వహిస్తే రైతులు కూడా 4-5 మించి రావట్లేదని, ఇంకా తమ పార్టీకి చెందిన వాళ్ళే అందులో భాగస్వాములు అవుతున్నారు తప్ప బయట నుంచి పబ్లిక్ పార్టిసిపేషన్ తక్కువ ఉందని, ఈ సమయంలో ఎక్కువ మంది రావాలన్నా, ప్రజల దృష్టి ఆకర్షించాలన్నా, రాస్తారోకోలు చేయాలని, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలని ఆయన యూజ్ చేసినటువంటి ఈ పదం ఏదైతే ఉందో మిలిటెంట్ యాక్టివిటీస్, రాస్తారోకోలు చేయాలి, అలాగే రైల్వే లైన్స్ గట్ చేయాలి, సింగరేణి భవన్ తగలబెట్టాలి, అలాగే సింగరేణి ఆఫీస్ ఏదైతే ఉందో దాని మీద దాడులు చేయాలి, ఇలాంటి తీవ్రమైనటువంటి కమెంట్స్ చేశారు. సోషల్ మీడియా లాంటివి సరిపోతున్నారు. చూస్తున్నాం వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు అంటే రావాలంటే మనం వాళ్ళని ఇంకా అట్లనే కార్మిక వర్గం కూడా కదులుతలేరు. నేను ఇందాక చెప్పిన కదా వివేక్ ఎగ్జాంపుల్. అంత ధైర్యంగా ఏం పని చేయకుండా మైండ్ మీదకి పోతే ఎవడు మాట్లాడతలేడు. మళ్ళీ మనోళ్ళు సంపదన్న రావన్న వీళ్ళే 4-5 కనబడుతున్నారు ఆ వీడియోలో ప్రశ్నిస్తూ తప్ప వస్తలేరు. అంటే వాళ్ళు బయటకు ఇంకా రావాలంటే, ఇంకా గట్టిగా వాళ్ళు మాట్లాడాలంటే, సోషల్ మీడియాలో ఇళ్లలో మాట్లాడు కాకుండా వాళ్ళని నిలదీసే కాడికి రావాలంటే మనం మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలి. ఆ దిశగా తర్వాత ఇంకోటి ఏమైతే తెలుసా, మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేసి సీరియస్ కార్యాచరణతో ముందుకు పోతుంటే మనకు దూరమైన వర్గాలన్నీ దగ్గర అయితే ఒకటి. రెండో దీంట్లో ఏమో నలుగుడు గులుగుడు అవి ఏమన్నా అన్నీ వీక్తాయి. అన్నీ పోయి అరే మనం కొట్లాడాలి చేయాలని ఆ స్పిరిట్ వస్తుంది. సో మన రాజకీయాలు కూడా తగ్గుతాయి, సంఘంలో ఉండే రాజకీయాలు తగ్గుతాయి, అవి తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి. బయట ఉండేటటువంటి వర్గాలు కూడా మనకు దూరమైన వర్గాలు. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఏం చేయాలనుకుంటుంది? దీని మీద ఇటు కేటీఆర్ కానీ, సీనియర్ నేతలు కేసీఆర్ కానీ, అలాగే హరీష్ రావు లాంటి నేతలు ఎటువంటి స్పందన ఇవ్వలేదు, ఇప్పటివరకు స్పందించలేదు. సో వాళ్ళు తమ పార్టీ వాళ్ళకి సన్నిహితుడైనటువంటి సుమన్ చేసినటువంటి కమెంట్స్ని వాళ్ళు సమర్థిస్తారా? ఇకపోతే తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత ఒక పార్టీ పెట్టింది, దానిలో ముఖ్యంగానే రక్షణ అనే పేరుంది. అసలు సుమన్ మెన్షన్ చేసినటువంటి ఇవన్నీ కూడా ఏవి ప్రభుత్వానికి సంబంధించినవి కాదు, అవన్నీ కూడా ప్రజా ఆస్తులు. సో ప్రజా ఆస్తులు తగలబెడదాము, ఇవన్నీ చేద్దాం, మిలిటెంట్ యాక్టివిటీస్ చేద్దామన్న సుమన్ కమెంట్స్ మీద ఇంతవరకు కవిత లాంటి లీడర్స్ ఎలా స్పందిస్తారు, ఇదంతా వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ ప్రజల మద్దతు కూడగట్టలేనప్పుడు, ప్రజల సహకారం ఒక ఉద్యమానికి లేనప్పుడు ఇటువంటి చర్యలు, ఇటువంటి ప్రేరేపిత వ్యాఖ్యలు ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? అందులో తెలంగాణ అనేది ఉద్యమాలతో ఊపిరి పోసుకున్నటువంటి సమాజం, అటువంటి స్టేట్లో ఇటువంటి కమెంట్స్ కేవలం ఒక ఆగ్రహంతో, ఒక వ్యక్తిగతమైనటువంటి పార్టీ ప్రయోజనాల కోసం ఒక లీడర్ కమెంట్ చేయడం అనేది అయితే అది తీవ్రమైనటువంటి చర్చకైతే దారితీస్తూ ఉంది. సుమన్ మీద నాంపల్లి స్టేషన్లో కేసు కూడా నమోదైంది. మరి దీని మీద సీనియర్ లీడర్స్, పొలిటీషియన్స్ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, అలాగే ఇటువైపు కవిత లాంటి లీడర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు 3 మేజర్ డెవలప్మెంట్స్ తెలంగాణ గురించి. సో మళ్ళీ రేపు రచ్చ రాజకీయంలో మళ్ళీ కలుసుకుందాం.